ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నుండి అలాగే పార్టీ అభిమానులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిసి కాకినాడ జిల్లా కాకినాడ ఎంపీ సెగ్మెంట్ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మంచివారు సౌమ్యులు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయులైనటువంటి వంగా గీతమ్మ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నుంచి మేమందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి కాకినాడ జిల్లా అధ్యక్షులు గురవయ్య గారు వారి సారథ్యంలో ఈరోజు గీతమ్మ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ పిఠాపురంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా ఒకవైపు అయితే పిఠాపురం ఒకవైపుగా మనందరం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే తాను ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీకి న్యాయం చేయలేక నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ఉంచి వారిని గాలికి వదిలేసి వారి అతి గతి పట్టించుకోకుండా కేవలం నేను ఒక ఎమ్మెల్యేని అవ్వాలి అనేటువంటి ఒక ఆశతో ఎవరు ఆపుతారు మనల్ని అనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈరోజు మాయా కూటమి నుంచి జతగట్టి చంద్రబాబు నాయుడుతో జతగట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మరి ఏదైతే జనసేన అనేటువంటి పార్టీని ఏర్పాటు చేసుకుని పార్టీని ట్రిప్కి ఒకసారి కొన్ని పార్టీలకు ఒత్తాసు పలుకుతూ నిలకడ లేనటువంటి రాజకీయం చేసేటువంటి వ్యక్తి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే ప్రతిపక్ష అభ్యర్థిగా కూటమి నుంచి కొనసాగటానికి ఈరోజు ప్రచారం కొనసాగిస్తారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని మాయా మేనిఫెస్టోలు తీసుకొచ్చి ఇక్కడ మ్యాజిక్లు జిమ్మిక్లు చేసినా కూడా ఖచ్చితంగా ఏదైతే పిఠాపురంలో ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడానికి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పేసి 2018లో మరి మేము చేసాం. అప్పుడు సంతోషించాం మేమందరం కూడా. మరి 2019 వచ్చేసరికి మీ జతగట్టినటువంటి మీ దత్త తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయన మంచోడు కాదు మీకు. అప్పుడు ఈరోజు చూసుకుంటే కనుక వెంటనే నీ అవసరాల కోసం ములాఖాత్కి వెళ్ళి మిలాఖాత్ చేసుకుని నీ అవసరాల కోసం పార్టీని దత్తత ఇచ్చేసి నువ్వు దత్తపుత్రుడిగా వెళ్ళిపోయి ఈరోజు పార్టీలో నువ్వు మీ నాయకులను సంకనాకిచ్చేసి వాలంటీర్ల మీద అక్కసు చిమ్ముతూ నీ దత్త తండ్రి ఇచ్చిన డైరెక్షన్లో ఈరోజు వాలంటీర్ల మీద నువ్వు విషం కమ్ముతూ నువ్వు నీ ప్రచారంలో మాట్లాడలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేసి పోయిన నెలలో చూసుకుంటే కనుక దివ్యాంగులు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలుసా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని ఈరోజు మీరు చేస్తున్నటువంటి కుట్రలు అన్నీ కాదు, నేటికి కూడా ఈ రోజుకి కూడా అవ్వాతాతలే కానీ దివ్యాంగులే కానీ బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతూ ఆ వచ్చే పింఛను కోసం ఎదురు